అందరి పేద దత్త చరిత్ర దత్త భావాయి మొదలెడుతున్నాను. పూజలన్నీ అయిపోయింది. పొద్దుట లేచాను. ఎప్పుడు పొద్దుటే లేపుతాము. మనం చలికాలం కొంత ఇది అనిపించి లేకపోయింది. ఇది ముడుపు ఇలాగా ముడుపు సెల్లాగా కట్టి మన మనసులో ఏముందో అది అనుకుని అందరూ బాగుండాలి, మనం బాగుండాలి అని, మన పిల్లలు బాగుండాలి, ముఖ్యంగా మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరి కోసం మా కోసం ముడిపి కడుతున్నా. ముడిపి కట్టి ముడిపి ఇలా కట్టి ఇగో తెల్లారి చేసుకున్నాను మొత్తం అన్నీ కడతాను. దత్త భజన దత్త మనసులో అనుకుని మా పిల్లల కోసం, మా కోసం, మొత్తం అందరి కోసం కూడా దత్త అందరినీ చల్లగా చూడు, మొత్తం అందరినీ చల్లగా చూడు. వాళ్ళకి ఏం కావాలో చూసుకో, నాకేం కావాలో నీకు చెప్పుకున్నాను. ముచ్చటగా 3 కోరికలు కోరుకుంటూ అందరూ బాగుండాలని కోరిక, మేము బాగుండాలని కోరిక, మా పిల్లలు బాగుండాలని అని ముడుపు పెట్టాను. అక్కడ వినాయకుడి పూజ అయిపోయింది. వినాయక స్వామి పూజ అయిపోయింది. వినాయక స్వామి నమశివాయ ఎన్ని అయిపోయిన తర్వాత ఓ నమశివాయ, ఓ నమశివాయ, ఓ నమశివాయ, ఓ నమశివాయ, ఓ నమశివాయ, ఓ నమశివాయ, ఓ నమశివాయ అనుకుంటూ ముడికి దత్తకి శరణ గంధం కుంకుమ పసుపు అత్యంత అందరూ బాగుండాలి, నేను బాగుండాలని కోరుకుంటూ పాదాలని దత్త అందరినీ చల్లగా చూడండి, మమ్మల్ని చల్లగా చూడండి. ఓం దత్తాయ ఓం శ్రీ దత్తాయ ఓం దత్తాయ దిగంబర 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 దత్త 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 వందనాలు 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 వందనాలమ్మ వందనాలు వందనాలు. పొద్దున్న లేస్తే ఎంత మంచిదో అసలు. అన్ని పనులు నిమిషంలో అయిపోయినట్టు అయిపోతాయి. అసలు ఖాళీగా పగలంతా ఖాళీ వచ్చేస్తుంది. పొద్దుట లేచిన వాళ్ళకి ఎవరికైనా సరే పగలంతా ఖాళీ. కనీసం 5 లేస్తే పనులు చక్కగా అయిపోతాయి. మళ్ళీ కావాలంటే పడుకోవచ్చు. ఏమైంది పగలం అది. దత్త దత్త దత్త